నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నా. ఇప్పుడే దిగా ఫ్లైట్ అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మిగ్రేట్ చేయించుకొని నా డాక్యుమెంట్లు అన్నీ, నా ఐడి ప్రూఫ్ అన్నీ చూపించేసి మళ్ళీ నేను రిటర్న్ ఢిల్లీ నుండి నేనైతే మళ్ళీ నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్కి చేరుకోవాలన్నమాట. అంటే నేను నేపాల్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఢిల్లీ నుంచి. పొద్దున హైదరాబాద్లో 10:10కి అయితే నేను హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కాను. ఇప్పుడు ఢిల్లీకి అయితే నేను ఇక్కడ రీచ్ అయ్యి 12:32కి అయితే ఇక్కడ దిగాను. ఇప్పుడు నేనైతే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మిగ్రేషన్ చేయించుకొని ఐడి ప్రూఫ్ అన్ని చూపించేసి నేనైతే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కాలి. నాది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. డైరెక్ట్గా నాకైతే ఫ్లైట్ దొరకలేదు. హైదరాబాద్ టు నేపాల్ డైరెక్ట్గా అయితే నాకు దొరకలేదు. హైదరాబాద్ టు ఢిల్లీకి అయితే దొరికింది. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. నాకైతే టికెట్ ఛార్జ్ వచ్చేసి 11,700 రూపాయలు అయితే పడింది నాకు కనెక్టింగ్ ఫ్లైట్కి అయితే. ఇక ఆడ నుంచి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి అయితే నేను మళ్ళీ నేపాల్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దదండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అనమాట. నేను ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో దిగాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు పోవాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళాలి. ఎక్సలేటర్ కింద దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం కాదు దాదాపు మొత్తం చాలా తిరగాలి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అంటారు ఈ ఎయిర్పోర్ట్కి అయితే. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇప్పుడు ఇవి కనబడుతున్నాయా మనకు? ఇప్పుడు ఇక్కడ ఈ చిహ్నాలు కనబడుతున్నాయి కదా, ఈ మొత్తం 9 చిహ్నాలు ఉంటాయి ఇక్కడ ఈ గోడ మీద అయితే. ఇవి మన కల్చర్ అన్నమాట.
అంటే మన యోగాకు, మన పద్ధతులకు, మన సాంప్రదాయాలకు వీటికి గుర్తిస్తాయన్నమాట ఇవి ఈ చిహ్నాలు అయితే. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు. నేనైతే ఇటు చూస్తూనే ఉన్నాను, ఎటు వెళ్ళాలా, ఇమిగ్రేషన్ ఆఫీస్ ఎటా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయా. ఎందుకంటే అప్పటికి టైం వచ్చేసి 1:30 అయిపోయింది. నాకు 2:30కు ఫ్లైట్ మళ్ళీ ఏది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నుంచి కాఠ్మండు నేపాల్ అనమాట. 2:30కు ఫ్లైట్, ఇక్కడ 1:30 అయిపోయింది అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ ఇమిగ్రేషన్ చేయించుకోకపోతే నాకు ఫ్లైట్ మిస్ అయిపోద్ది, మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాను కదా. ఇక్కడ అట్నే మొత్తం ఇక్కడ ముందు కొంచెం ఎదురపోయి వాళ్ళకి అడిగాను, అటేళ్ళు అని చెప్పేసి నాకు మళ్ళీ బయటికి పంపించేశారు వీళ్ళు. ఏదేంటండి బాబు మీరు నాకు మళ్ళీ బయట పంపించారని చెప్పేసి అడిగేసరికి అది రూల్స్ మళ్ళీ బయటికి పోయి మళ్ళీ అలా ముందుకెళ్ళి ఆడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరిగి లోపల అక్కడిని ప్రూఫ్ అయితే ఏదైతే ఉందో అవన్నీ చూపించి ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు. నేను ఇట్లా అనుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ బయట నుంచి లోపలికి వెళ్ళి అక్కడ పోలీస్ చెకింగ్ ఉంటుందన్నమాట. నా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్టు, మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ 2 టికెట్లు ఉంటాయి కదా, బోర్డింగ్ పాస్ 2 ఇచ్చేసాను. చూశారు. ఆడ నుంచి ఇక బర్ర ఇక అంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళానండి. అప్పటికి టైం అయిపోతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నాకు టైం అయిపోతే ఫ్లైట్ మిస్ అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు అడ్రస్ అడుక్కుంటూ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళా. నేను నా ఫ్లైట్కి అయితే చేరుకున్నానండి. నా ఫ్లైట్లో ఎయిర్ ఇండియా, నా సీట్లో నేను వెళుతున్నాను అనమాట. F20 నా సీట్ నెంబర్ వచ్చేసి. లక్కీ ఏంటంటే నాకైతే విండో డోర్ వచ్చేసింది, విండో సీటు. ప్రశాంతంగానే కూర్చున్నా. ఇంకో 15 నిమిషాలు అయితే ఫ్లైట్ అయితే గాల్లో ఎగరబోతుంది. నా సీట్లో నేను కూర్చుంటా, ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఉంటా. నేపాల్ వెళ్తున్నా నేనైతే. నేపాల్ వెళ్ళిన తర్వాత కలుద్దామండి. ఓకేనా? ఓకే, బాయ్, సీ యూ.